హలో వాళ్ళందరికీ, అందరూ ఎలా ఉన్నారు? మీరు ఎప్పుడైనా మాట్లాడుతున్నప్పుడు కానీ ఆవలిస్తున్నప్పుడు కానీ మీ నోటి దవడ నుంచి ఒక రకమైన క్లికింగ్ సౌండ్స్ లాగా అంటే మెటికల్ విరిచిన సౌండ్స్ మాదిరిగా ఏమైనా వస్తుంటే మీరు అది ఏదైనా నెగ్లెక్ట్ చేద్దాం అనుకుంటున్నారా? కాదు, అది ఎప్పటికీ నార్మలే కాదు. సో ఈ విషయం అనేది ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. నేను మీ డాక్టర్ వజ్రాల శశిధర్, పీడియాట్రిక్ అండ్ ప్రివెంటివ్ డెంటిస్ట్ ఫ్రమ్ మోడర్న్ స్మైల్స్ డెంటల్ హాస్పిటల్, గొల్లపూడి, విజయవాడ. అసలు ఏంటి దవడ సౌండ్స్ అవి ఎందుకు వస్తాయి మనం నోరు తెరుస్తున్నప్పుడు కానీ ఆవలిస్తున్నప్పుడు అంటే, ముందు అసలు మనం ఈ దవడ యొక్క జాయింట్ గురించి తెలుసుకోవాలి. దీన్ని మనం టీఎంజీ అని షార్ట్ కట్లో అంటాం, టెంపోరో మ్యాండిబులర్ జాయింట్ అని. సో సైంటిఫిక్ నేమ్ అనేది కొంచెంసేపు పక్కన పెడితే, ఈ టీఎంజీ అనేది షార్ట్ కట్లో చెప్తే గుర్తుపెట్టుకోండి. ఈ టీఎంజీ అనేది మనకి ఒక డోర్ టైప్లో ఉంటుంది అనమాట, ఒక జాయింట్ అనేది. అంటే డోర్ ఇప్పుడు మనం ఒకవైపు తెరవగలుగుతాం కానీ రెండో వైపు తెరవలేం. సో అలాగే నోరు కూడా మనం ఒకవైపే తెరవగలుగుతాం కానీ పూర్తిగా మనం తెరవకుండా ఉండడానికి ఆ అడ్డు అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఈ జాయింట్ అంతా ఇలా ఉంటుంది. అయితే ఇది నొప్పులు ఎందుకు వస్తాయి, దీనివల్ల ఏంటి, మనం నెగ్లెక్ట్ చేయొచ్చా, చేస్తే ఎంతవరకు ఏమైనా ఉంటుంది అనేది ఫర్దర్గా వీడియో ఎండ్ వరకు చూసేసేయండి. ఇలా క్లికింగ్ సౌండ్స్ రావడానికి మెయిన్ కాజెస్ ఏంటో తెలుసా? ఏమి లేదండి, మనం ఇదివరకు బ్రక్సిజం గురించి మాట్లాడుకున్నాం కదా, సేమ్ అవే ఆల్మోస్ట్. ఏంటంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నప్పుడు పళ్ళు గట్టిగా కొరికి పెట్టి ఉంచడం, లేదా ఏదైనా హార్డ్ ఫుడ్ సబ్స్టెన్స్ తినడం, లేదా ఒక్కొక్కసారి ఆవలింతలు ఎక్కువగా వస్తున్నప్పుడు మనం వాటిని ఇంకా ఎక్స్టెండ్ అవ్వకుండా కంట్రోల్ చేసుకోకుండా ఉంటున్నా కూడా ఈ ఎక్కువసార్లు తెరుచుకొని మూయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్న జాయింట్ అరుగుదల స్టార్ట్ అవుతుంది అనమాట. సో హార్డ్ ఆబ్జెక్ట్స్ కానీ లేదంటే ఈ మజిల్స్ కానీ ఏమైనా ఎక్కువ స్ట్రెస్ అయినా సరే ఈ క్లికింగ్ సౌండ్స్ అనేది మనకి వస్తూ ఉంటాయి. మరి ఇవి వస్తున్నాయి నాకు క్లికింగ్ సౌండ్స్ అనేవి ఎలా తెలుసుకోవాలంటే, మనం నోరు తెరిచేటప్పుడు మూసేటప్పుడు మనం మెటికల్ విరిచినట్టుగా ఉండే సౌండ్స్ లాగా వస్తాయి. కొన్నిసార్లు తెలియచ్చు, కొన్నిసార్లు మనం నోటీస్ చేయకపోవచ్చు. లేదా నోరు అనేది పక్కకి మూసుకోవడం, లేదా ఈ మజిల్ పెయిన్ అనేది రావడం, ఇవన్నీ కూడా వీటి వన్ ఆఫ్ ది సిమ్టమ్స్ అన్నమాట. అదేవిధంగా మనకు వంకర పళ్ళు కూడా దీనికి క్లికింగ్ సౌండ్స్ రావడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ కూడా అవుతాయి. సో ఎప్పుడైనా సరే వీటికి మనం ట్రీట్మెంట్ ఆప్షన్స్ చూసుకుంటే, మనం ఫస్ట్ టీత్ అనేవి ఒక ప్రాపర్ ప్లేస్లో పొజిషన్లో ఉండాలి. ఎట్ ద సేమ్ టైం మనం ఏదైనా స్ప్లింట్స్ అంటే ఒక పట్టీ లాంటిది ఒకటి పెట్టుకొని మన ఈ సౌండ్స్ రాకుండా ఉండడానికి మనం చిన్న థెరపీస్ లాగా కూడా చేస్తుంటాము. వీటి గురించి మరింత డీటెయిల్గా తెలుసుకోవాలంటే మనం ఫర్దర్ వీడియోస్లో కూడా వీటి గురించి మనం ఒక దవడ యొక్క జాయింట్ గురించి మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. సో ఇలాంటి మరిన్ని హెల్తీ కంటెంట్ మీ వరకు రావాలంటే మీరు చేయాల్సిన పనుల్లో ఒకే ఒకటి, వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం, అలాగే మన వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయడం ద్వారా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కానీ, మీ నియర్ అండ్ డియర్ వన్స్ కానీ, లేదా మరింత మందికి మనం దంత వైద్యం మీద అవగాహన కల్పించడానికి వెసులుబాటు ఉంటుంది. థ్యాంక్ యూ.